మంత్రి జూపల్లి కృష్ణారావు తీరు మార్చుకోవాలని, లేకుంటే నిజామాబాద్ జిల్లాలో కాలు పెట్టలేవని ఖబర్దార్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల హామీలో అమలు చేయాలని అడిగిన వారి మీదకి పోలీసులను ఉసిగొల్పి చితక బాధించడం ప్రజాపాలన అంటారా అని ఆయన మండిపడ్డారు. భీమ్గల్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రాస్తారోకో చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వేముల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం మహిళలకు తులం బంగారం ఎప్పుడు ఇస్తారని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. నిజామాబాద్లోని బైపాస్ రోడ్లో నిషేధిత మత్తు పదార్థం అల్పోజలం రవాణా చేసిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు ట్రైనీ ఐపీఎస్ ఇన్ఛార్జ్ నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్ఓ సాయి కిరణ్ తెలిపారు. నిర్మల్ జిల్లాకు చెందిన గంధం శ్రీనివాస్, మహబూబ్ నగర్కు చెందిన కంటమయ్య గౌడ్, అనిల్ గౌడ్, శ్రీనివాస్ను పట్టుకుని వారి నుంచి అల్పోజలంతో పాటు రూపాయలు 3.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రభుత్వం పేదలకు గ్యాస్ సిలిండర్పై అందిస్తున్న సబ్సిడీ అందరికీ అందకపోవడం పట్ల మంత్రి జూపల్లి అసహనం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గ్యాస్ సబ్సిడీపై అధికారులను వివరాలు అడిగారు. జిల్లాలో 1.40 లక్షల కనెక్షన్లు ఉండగా కేవలం 20,000 మందికి మాత్రమే సబ్సిడీ వర్తించడం ఏమిటని ప్రశ్నించారు. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపించడానికి భీమ్గల్ విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలపై వినతి పత్రం అందజేశారు.